ఫ్యూ మంత్స్ బ్యాక్ అంబానీ ఫ్యామిలీలో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ వీడియోస్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టినాయి. నెక్స్ట్ జూలైలో జరిగే వెడ్డింగ్ కి మన దేశం నుండే కాకుండా ప్రపంచ దేశాల నుండి VVIPs రాబోతున్నారు. అండ్ వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి అంబానీ ఫ్యామిలీ హ్యాండీక్రాఫ్ట్స్ కి ప్రాధాన్యం ఇస్తుందంట. ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ ని తెప్పిస్తున్నారంట. అండ్ దాంట్లో భాగంగానే కరీంనగర్ కి చెందిన సిల్వర్ ఫిలిగ్రీ ఐటమ్స్ ని కూడా ఆర్డర్ పెట్టారు. మొత్తం 400 ఐటమ్స్ లైక్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, జ్యువెలరీ బాక్సెస్, ట్రేస్, ఫ్రూట్ బాల్స్ ఇట్లాంటి ఐటమ్స్ ని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టిన. మీరు చాలా సార్లు మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మన దగ్గరకు వచ్చిన గెస్ట్లకు కానీ లేకపోతే ఫారిన్ డిగ్నిటరీస్ కానీ ఈ మొమెంటోస్ ఇవ్వడం చూసే ఉంటారు. ఇవి కూడా సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ కి చెందినవి. లాస్ట్ ఇయర్ మన ఇండియాలో జరిగిన G20 సమావేశాలకు వచ్చిన అతిథులకు కూడా అశోక చక్ర బ్యాడ్జెస్ ని కరీంనగర్ కి చెందిన కళాకారులే తయారు చేసినారు. దీనిని వెండి నగీషి కళ అని కూడా అంటుంటారు. 200 సంవత్సరాల క్రితం ఎలగందలకు చెందిన కందల రామయ్య అనే అతను ఈ వెండి తీగతో వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టినాడు. అట్లనే ఇరాన్ లో ఉన్న ఈసాఫాన్ అనే సిటీ సిల్వర్ ఫిలిగ్రీ కళకి ప్రసిద్ధి చెందిందంట. మన దేశం నుండి కొంతమంది కళాకారులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆర్ట్ ని చూసి ఆశ్చర్యపోయి అక్కడే నేర్చుకుని మన దేశంకి వచ్చి ఇక్కడ తయారు చేయడం మొదలుపెట్టినారని చరిత్రకారులు చెప్తుంటారు. మొదట్లో పాన్ దాన్, వెండి కంచాలు, సెంటు డబ్బాలు ఇట్లాంటివి తయారు చేసేవాళ్ళు. తర్వాతి రోజుల్లో చార్మినార్, కాకతీయ ద్వారం ఇట్లాంటి చారిత్రక కట్టడాలతో పాటు పక్షులు, పూల లాంటి ఎన్నో డిజైన్స్ ని ఈ సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ ద్వారా కొత్త కొత్త వస్తువుల్ని తయారు చేయడం మొదలుపెట్టినారు. స్వచ్ఛమైన వెండితో చాలా శ్రద్ధతో చేసే పని ఇది. ఏకాగ్రత, సృజనాత్మకత, నైపుణ్యం, ఓర్పు ఈ కళలో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ముందు వెండిని కరిగించి దారం లాంటి ఆ సన్నని వెండి తీగని జిగ్జాగ్ అండ్ జియోమెట్రికల్ ప్యాటర్న్స్ లో అల్లుతూ అద్భుతమైన కళారూపాలని తయారు చేస్తారు. ఈ వస్తువుల్ని 3 రీతుల్లో తయారు చేస్తారు. మీనాకారి, కుల్లాజాల్, పూలు, ఆకులు ఇట్లా కావలసిన రకంగా వస్తువులని, ఆభరణాలని తయారు చేస్తారు. జ్యువెలరీ, డెకరేటివ్ ఐటమ్స్, కీ చైన్స్, మోన్యుమెంట్స్ ఇట్లా మస్తు రకాల వస్తువులని వీళ్ళు తయారు చేస్తారు. ఈ సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ యూనిక్నెస్ ఏంటో తెలుసా? ఏ ఒక్క వస్తువు కూడా సేమ్ ఉండదు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఒక మాస్టర్ పీసే. వీటిని కేవలం సిల్వర్లోనే కాదు, గోల్డ్లో ఇంకా బీడ్స్ని అటాచ్ చేసి ఇట్లా చాలా రకాలుగా అండ్ చాలా మోడల్స్లో కూడా ఇట్లాంటి ఐటమ్స్ని తయారు చేస్తుంటారు. నిజాంల కాలంలో అయితే అప్పటి రాజ కుటుంబీకులు కానీ జమీందార్లు కానీ సిల్వర్ ఫిలిగ్రీ ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఒక స్టేటస్ సింబల్గా భావించేటోళ్ళంట. ఇంకా మన జవహర్లాల్ నెహ్రూ కూడా తన షర్ట్ కి సిల్వర్ ఫిలిగ్రీ బటన్స్ ని స్పెషల్ గా తయారు చేయించుకునేటోడంట. అంత ప్రాముఖ్యత ఉంది మన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకి. కానీ ఈ పనిని నేర్చుకోవడం అయితే అంత ఈజీ కాదు. అట్లీస్ట్ 2 to 3 years హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందంట. అందుకే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి 2007లో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఒడిషా కటక్ సిల్వర్ ఫిలిగ్రీ కూడా GI ట్యాగ్ వచ్చింది. కానీ డిఫరెన్స్ ఏంటంటే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఐటమ్స్ 90 to 100% ప్యూర్ సిల్వర్ తోనే తయారు చేస్తారు. ఈ వెండి వస్తువులకు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది. సో మీ ఇంట్లో కూడా ఏదైనా అకేషన్ అయితే వీటిని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. మళ్ళీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ ప్రాముఖ్యత గురించి చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ చందన ఆన్ మన ఇలాకా సైనింగ్ ఆఫ్.